హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీ. మనం ఈరోజు ఈ జియోగ్రఫీలో సిరీస్ 4లో భాగంగా మనము ఎండోజెనెటిక్ ఫోర్సెస్ వాటి గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటి, ప్రాసెసెస్ ఏంటి అనేసి మనకు ఈ ఎండోజెనెటిక్ ఫోర్సెస్ భాగంగా సిరీస్ 4 ఆల్రెడీ మనం 3 సిరీస్ చేసాము మనకి ఈ జియోగ్రఫీలో. సో ఇది సిరీస్ 4 అన్నమాట. ఓకే, కమింగ్ టు ది టాపిక్. ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అంటే మనకు భూమి లోపల నుంచి వచ్చేది మనకు ఎండోజెనెటిక్, దాన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటారు. ఆరిజినేట్ డీప్ ఇన్సైడ్ ది ఎర్త్, మన భూమి లోపల ఈ ఫోర్సెస్ ఆరిజినేట్ అవుతాయి అన్నమాట. అందులో ముఖ్యంగా కెటాస్ట్రోఫిక్ అంటే సడన్ ఫోర్సెస్ అన్నమాట. అంటే వెంటనే దాని యొక్క ప్రభావం చూపించేది మనకు కెటాస్ట్రోఫిక్ అనేసి అంటారు. దెన్ దీస్ ఆర్ పవర్ఫుల్ నేచురల్ ఫోర్సెస్ దట్ అక్కర్ సడన్లీ అంటే వెంటనే, బట్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ లాంగ్ ప్రిపరేషన్ డీప్ ఇన్సైడ్ ది ఎర్త్. అంటే ఇప్పుడు మనకు ఈ ప్రిపరేషన్కి టైం అనేది చాలా తీసుకుంటుంది, అంటే ఫామ్ అవ్వడానికి. ఇప్పుడు లైక్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు మిల్క్ టు కర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కర్డ్ అంటే మనకు కర్డ్ మిల్క్ నుంచి కర్డ్ ఫామ్ అవడానికి చాలా ప్రాసెస్ అవుతుంది. మనకి జస్ట్ కర్డ్ అంటాం, అది వెంటనే సడన్ థింగ్ అన్నమాట. సో అలా మనకు ఈ ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది, బట్ వెంటనే దాని యొక్క పవర్ని చూపించడానికి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు చూపించేస్తుంది అనమాట. అందులో ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనైస్. ఈ ఎర్త్క్వేక్స్ అండ్ అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు ఈ రెండు మనకు వెంటనే చూపిస్తాయి అనమాట దాని యొక్క ప్రభావం అనేది. అది మెయిన్ థింగ్. ఇక్కడ మనం చూస్తే ఇది వాల్కనైస్. యాక్చువల్గా మనకు ఆ ఎర్త్క్వేక్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే 2 ప్లేట్స్ అంటే 2 ఓషనిక్ క్రస్ట్ కానీ కాంటినెంటల్ క్రస్ట్ కానీ సబ్మర్జెన్స్ కానీ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆ ట్రాన్స్ఫార్మ్ అంటే ఫ్రంట్కి బ్యాక్ మూవ్ అయినప్పుడు మనకు ఈ భూకంపాలు రావడం జరుగుతుంది, అంటే ఎర్త్క్వేక్స్. ఇంకా ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా ఏంటంటే మన కాంటినెంటల్ క్రస్ట్ కింద ఓషనిక్ క్రస్ట్ సబ్డెక్ట్ అయినప్పుడు అక్కడ ఫ్రిక్షన్కి మ్యాగ్మా ఎరెక్ట్ అయ్యేసి మనకు దీని రూపంలో రావడం జరుగుతుంది అనమాట. లావా లిక్విడ్ కానీ లిక్విడ్ వచ్చిన తర్వాత యాషెస్ కానీ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ చూస్తే మనకు ఆల్రెడీ ఆ మ్యాగ్మా ఉండేది వచ్చి ఆరిపోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో దానికి మనకు ఈ గ్రెనైట్ అనేసి చెప్తాం ఎగ్జాంపుల్. గ్రెనైట్ వచ్చి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆరిపోయిన తర్వాత మరియు మనకు ఆ స్టోన్ యూస్ చేసుకుంటాం. ఇది ముఖ్యంగా ఈ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనిక్స్ ఎలా ఫార్మేషన్ గురించి. కమింగ్ టు ది వాల్కెనిసిటీ అండ్ వాల్కెనోస్, అగ్నిపర్వతాలు అనమాట. So volcanicity means the movement of hot molten material, that is magma, from inside the earth towards the surface. సో ఈ వాల్కెనిసిటీ అంటే ఏంటి అంటే మనకు ఆ మ్యాగ్మా ఉంది కదా, అంటే ఇక్కడ చూస్తే ఇది మ్యాగ్మా అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాగ్మా. ఈ మ్యాగ్మా మనకు ఎప్పుడైతే మనకు బయట వస్తుందో అంటే ఆ మూమెంట్ అయ్యి బయట వస్తుందో దాన్ని వల్కెనిసిటీ అంటారు, అంటే టోటల్ ప్రాసెస్ని వల్కెనిసిటీ అంటారు. దెన్ వెన్ మ్యాగ్మా రీచెస్ దిస్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ లావా. అంటే ఇదొక సర్ఫేస్ అనుకోండి, ఈ మ్యాగ్మా ఇట్లా పైకి వచ్చి ఫామ్ అయ్యేసి ఇక్కడ మనకు ఈ సర్ఫేస్ పైన ఎర్త్ సర్ఫేస్ పైన ఫామ్ అయితే దాన్ని లావా అంటాం. అంటే భూమి లోపల ఉన్నంత వరకు మ్యాగ్మా, భూమి పైన ఉండేది లావా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో దెన్ ద ఎరప్షన్ ఆఫ్ లావా ఫార్మ్స్ ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ లైక్ లావా ప్లెయిన్స్, ప్లాట్యూస్ అండ్ వాల్కనిక్ కోన్స్. వాల్కనిక్ కోన్స్ అంటే ఏంటి తెలుసా? సో మనకు కోన్ షేప్లో ఉండేది అది వాల్కనో ద్వారా ఫామ్ అయ్యి అది కోన్ షేప్లో ఫామ్ అయ్యేదాన్ని మనకు వాల్కనిక్ కోన్స్ అనేసి అంటాం అన్నమాట. ఓకే, ఇది కోన్ జనరలీ. దెన్ ప్లెయిన్స్ ఏంటి అంటే ఈ కోన్ షేప్లా కాకుండా ఈ లావా ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అంటే ప్లెయిన్ సర్ఫేస్గా ఫామ్ అవుతుందో అది లావా ప్లెయిన్స్ అనమాట. ఇంకా ప్లాట్యూస్ కూడా విషయాన్ని కూడా సేమ్ అంతే అనమాట, లెవెల్గా రావడానికి భూమి పైన. వెన్ మ్యాగ్మా కూల్స్ ఇన్సైడ్ ది ఎర్త్ it forms intrusive landforms like batholiths, laccoliths and sills. ఇక్కడ intrusive and extrusive అంటే intrusive means inside and extrusive means outside, means surface of the earth అన్నమాట. సో ఇంట్రూసివ్లో ఫామ్ అయ్యేటి ఏంటి అంటే బ్యాథోలిత్స్ కానీ లాకోలిత్స్ కానీ సిల్స్ కానీ ఈ మూడు మనకు లోపల ఫామ్ అవుతాయి అనమాట. భూమిపైన రాకుండా ఉన్నంత వరకు మనకి ఇవి ఫామ్ అవుతాయి. ఇందులో గ్రానైట్ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. హౌ వోల్కనైస్ ఫార్మ్స్, వోల్కనైస్ ఎలా ఫామ్ అవుతాయి? ఇన్సైడ్ ది ఎర్త్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. అంటే మనము ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి పోయే కొద్దికి మనకు టెంపరేచరు ప్రెజరు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనకు అదే భూమి పైన నుంచి పైకి వెళ్తే మనకు సర్ఫేస్ టెంపరేచర్ తగ్గుద్ది అనమాట. అది నార్మల్ ల్యాప్స్ రేట్ కానీ అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అనేది కానీ అంటారు.
అది మనకు ఎక్కడ వస్తుంది అంటే మనకు ఈ క్లైమటాలజీలో మనకు ఈ ఎన్ఎల్ఆర్ కానీ ఏఎల్ఆర్ కానీ వస్తుంది, అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అలా అనమాట, మనకు టెంపరేచర్ అండ్ ప్రెజర్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు లోపల కరిగిపోయి మనకు లావాగా ఫామ్ అవుతుంది. దెన్ రాక్ మెల్ట్ అండ్ ఫామ్ మ్యాగ్మా, రాళ్ళు కరిగి మనకు అది మ్యాగ్మా లాగా ఫామ్ అయ్యి ఏ మిక్స్చర్ ఆఫ్ మాల్టన్ రాక్ అండ్ గ్యాస్ అండ్ లిక్విడ్. ఇందులో గ్యాస్ కానీ ద్రవము మరియు ఈ గ్యాస్ రాక్ అన్నీ కరిగి ఆ మ్యాగ్మాగా ఫామ్ అవుతుంది. దెన్ వెన్ ప్రెజర్ బిల్డ్స్ మ్యాగ్మా ఎస్కేప్స్ త్రూ క్రాక్స్ అండ్ ఓపెనింగ్స్ ఫార్మింగ్ వాల్కెనోస్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రెజర్ బిల్డ్ అయినప్పుడు, అంటే ఒక ట్యూబ్ కానీ ఎక్కువ ప్రెజర్తో బిల్డ్ గాలి కొడితే ఆ ట్యూబ్ ఎలా బ్లాస్ట్ అవుతుందో మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో అలా బ్లాస్ట్ అయ్యేసి క్రాక్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఫార్మింగ్ ద్వారా కానీ మనకి వాల్కెనోస్ అనేది ఫామ్ జరుగుతుంది. అంటే లోపల ఉన్న, అంటే టైర్లో ఎగ్జాంపుల్ గాలి తెస్తున్నాను, ఇక్కడ ఎర్త్ వాల్కెనోస్ పరంగా ఏం చెప్తున్నాము, లిక్విడ్ మ్యాగ్మా చెప్తున్నాం. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ వాల్కెనో యొక్క పార్ట్స్ ఏంటి? వాల్కనిక్ వెంట్ ఆర్ పైప్, అంటే మనకి ఇది వెంట్ ఆర్ పైప్ అన్నమాట, అంటే పైప్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి దానికి వెంట్ ఆర్ పైప్ అనేసి అంటాం. దెన్ అదేంటంటే దాని మెయిన్ ఛానల్ త్రో విచ్ మ్యాగ్మా రైజ్, దీని నుంచి మనకు మ్యాగ్మా అనేది రైజ్ అవుతుంది. అంటే మనకు ప్లాస్టిక్ పైప్ తీసుకుంటే అంటే వాటర్ ఎలా ఫ్లో అవుతుందో మనకి ఇక్కడ ఈ వాల్కెనిక్ వెంట్లో కానీ మనకు ఈ మ్యాగ్మా అనేది రైజ్ అవుతుంది. దెన్ క్రేటర్, ద టాప్ డిప్రెషన్ ఫ్రమ్ వేర్ లావా కమ్స్ అవుట్, మనకు ఇది క్రేటర్ అన్నమాట యాక్చువల్లీ. అంటే ఇది డార్మెంట్ అయిపోతే మనకి క్రేటర్గా ఫామ్ అవుతుంది, అంటే లేక్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. దెన్ కోన్, ద మౌంటైన్ షేప్డ్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై కూల్డ్ లావా అండ్ యాష్. సో ఇలా చూస్తే మనకు ఆల్రెడీ అప్పుడే చెప్పినట్టు ఈ ట్రయాంగిల్ అనమాట. సో ఇది మనకు ఈ కోన్ షేప్. దెన్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే లేయర్స్ ఆఫ్ లావా ఉంటుంది, యాషెస్ ఉంటుంది, మ్యాగ్మా చాంబర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంకా టైప్స్ ఆఫ్ వాల్కెనోస్, అంటే వాల్కెనోస్లో ఉన్న రకాలు, అంటే యాక్టివిటీ పరంగా వస్తే 3 టైప్స్ ఆఫ్ వాల్కెనో టైప్స్ ఉన్నాయి. అందులో యాక్టివ్ అంటే కంటిన్యూగా యాక్టివ్గా ఉంటుంది, దెన్ డార్మెంట్ అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం, ఎక్స్టెంట్ అంటే పూర్తిగా అంతరించిపోవడాన్ని దానికి ఎక్స్టెంట్ అంటారు. యాక్టివ్ వాల్కెనో ఎరెప్ట్ ఫ్రీక్వెంట్లీ ఆర్ రీసెంట్లీ, అంటే ఈ మధ్య జరగడం, అంటే కంటిన్యూగా జరగదాన్ని మనకు యాక్టివ్ వాల్కెనోస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ మౌంట్ ఎట్నా, ఇటలీలో ఉంది మనకు ఈ మౌంట్ ఎట్నా అనేది. దెన్ మౌంట్ స్ట్రాంబోలి ఇటలీలో కూడా ఉందన్నమాట. ఇక్కడ కంటిన్యూస్గా మ్యాగ్మా రైజ్ అవుతూనే ఉంటుంది. ఇది మెయిన్ థింగ్, ఎరప్టింగ్ నౌ ఆర్ మెనీ ఎరప్ట్ సూన్, ఇది యాక్టివ్ వాల్కెనో. దెన్ కమింగ్ టు ది డార్మెంట్ వాల్కెనో, అంటే స్లీపింగ్ అనమాట. అంటే మనకు మనుషులు ఎలా నిద్రపోతారో, అంటే ఒక డ్యూరేషన్ మనం నిద్రపోయి లేయడం అట్లాంటి థింగ్స్ ఉంటుందో అలా ఈ వాల్కెనో కూడా మనకు ఈ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దాన్ని డార్మెంట్ వాల్కెనో అంటారు. ఎగ్జాంపుల్ బ్యారన్ ఐలాండ్స్ ఇండియా, మనకు అండమాన్ నికోబార్ దగ్గర మనకు బ్యారన్ ఐలాండ్స్ ఉంది, అది అక్కడ మనకు ఇది జరుగుతుంది అనమాట. దెన్ కమింగ్ టు ది ఎక్స్టింక్ట్ వాల్కెనో, అంటే అంతరించిపోయినది. హ్యావ్ నాట్ ఎరప్టెడ్ ఫార్ 1000 years, అంటే ఎప్పుడో నాట్ సెంచరీలో ఎరప్ట్ అయ్యి ఇప్పుడు ఎరప్ట్ కాకుండా దాన్ని మనకు ఎక్స్టింక్ట్ వాల్కెనోస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ మౌంట్ కిలిమంజారో, అది ఎక్కడ ఉంది, తాంజానియాలో ఉంది. సో ఇది అనమాట మనకు ఆల్రెడీ ఎరప్ట్ అయిపోయింది, సో ఇప్పుడు నార్మల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది టైప్స్ ఆఫ్ వాల్కెనో. దెన్ టైప్స్ ఆఫ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ ఎలా జరుగుతాయి అనే దాని గురించి వస్తే మనకు ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ఆర్ ఎక్స్ప్లోజివ్ టైప్. అంటే సెంట్రల్ ఏంటి, మిడిల్లో ఉండేదాన్ని సెంట్రల్ అంటారు, మిడిల్ నుంచి ఎక్స్ప్రెస్ అవ్వడాన్ని మనం సెంట్రల్ అంటాం. ఎరప్షన్ త్రో ఏ సెంట్రల్ పైప్ ఆర్ వెంట్, ఆల్రెడీ మనం చెప్పినట్లు మిడిల్లో ఉండేదాన్ని మనం పైప్ ఆర్ వెంట్ అంటాం. అంటే దేని గుండా వెళ్తుందో అది పైప్ ఆర్ వెంట్ అనమాట. ప్రొడ్యూసెస్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ విత్ లావా, యాషెస్ అండ్ గ్యాసెస్. ఓకే, సో యాషెస్ కానీ మనకు గ్యాసెస్ కానీ అందులో నుంచి ఎరప్ట్ అవుతుంది అనమాట లావాతో పాటు. దెన్ ఇదే మనకి ఎలా డివైడ్ అయింది అంటే నియర్లీ 5 టైప్స్గా డివైడ్ అయింది అనమాట చెప్పాలంటే. ఓకే, అందులో హవేన్ టైప్ అనమాట, క్వైట్ అండ్ జెంటిల్ ఎరప్షన్స్ విత్ లెస్ విస్కస్ లావా. విస్కసిటీ అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి విస్కస్ అంటే. దెన్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కిలీ వాల్కెనో అండ్ హవాయ్. దెన్ స్ట్రంబోలియన్ టైప్ ఏంటి అంటే మోడరేట్ ఎక్స్ప్లోషన్స్ ఆఫ్ లావా అండ్ వాల్కెనిక్ మెటీరియల్స్ లైక్ ప్యూమిస్ అండ్ యాష్. అంటే ఈ స్ట్రంబోలియన్ వాల్కెనోలో మనకు యాష్ కానీ ఈ ప్యూమిస్ అనేది కానీ మెటీరియల్, అదొక ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్లో ఒక మెటీరియల్ అనమాట. సో ఇవి ఆ లావాతో బట్టి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రాంబోలి వాల్కెనో ఇటలీలో ఉండేది అనమాట. దెన్ వల్కెనియన్ టైప్, వైలెంట్ ఎరప్షన్స్ విత్ థిక్ లావా, అంటే వైలెంట్ చాలా క్రూయల్గా ఉంటుందన్నమాట ఆ వాల్కెనిక్ ఎరప్షన్స్ వచ్చేది. అంటే ఆ గషింగ్ అవుట్ కానీ అంటే మనకు లోపల నుంచి ఎలా ఇది చేస్తుంది, దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. దెన్ అందులో యాష్ కానీ డస్ట్ కానీ రైజెస్ హై ఫార్మింగ్ డార్క్ క్యాలీఫ్లవర్ షేప్డ్ క్లౌడ్స్ అనమాట.
మనకు అది క్యాలీఫ్లవర్ షేప్స్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే మనకు క్యాలీఫ్లవర్ ఏ షేప్ అంటే ఎగ్జాంపుల్, లైట్ ఎగ్జాంపుల్. సో ఇలా మనకు క్యాలీఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. దెన్ వెసువియన్ టైప్, వెరీ వైలెంట్ ఎరప్షన్స్ విత్ హ్యూజ్ క్లౌడ్స్ ఆఫ్ యాషెస్ అండ్ గ్యాసెస్. ఈ వెసువియన్ టైప్ ఏంటి అంటే మనకు క్లౌడ్స్ లాగా ఫామ్ అయ్యి యాషెస్ ఉంటుంది అనమాట, బూడిద మరియు గాలి ఉంటుంది అందులో. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మౌంట్ వెర్సువిస్ ఇటలీ. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ పేరులోనే ఈ మౌంటైన్ నేమ్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. సో అలా మీరు రిమెంబర్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. దెన్ పిలియన్ టైప్ మోస్ట్ వైలెంట్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్. ఎక్స్ప్లోజివ్, ఇప్పుడు మనకు బాంబ్ ఎలా చేస్తే ఎలా పేలుతుందో అలా మనకు ఈ పిలియన్ టైప్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. అందులో ఏం జరుగుతుంది, థిక్ విస్కస్ లావా ఫార్మ్స్ డోమ్స్ దట్ లేటర్ ఎక్స్ప్లోడ్స్. అంటే ఇప్పుడు మనం జస్ట్ బాంబ్ ప్రిపేర్ చేసేస్తాం అన్నమాట, అది తర్వాత ఏం చేస్తుంది, ఇప్పుడు దానికి ఫైర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా బ్లాస్ట్ అయ్యేదాన్ని మనకు పిలియన్ టైప్ అని అంటారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఆటమ్ బాంబ్ చూస్తే ఏంటి, పిలియన్ టైప్. అదే మీకు క్యాలీఫ్లవర్ షేప్ ఏంటి, ఓకే, అది మనకు వల్కేనియన్ టైప్. సో అలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఈవెన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఇట్లాంటి ఈ షార్ట్ కట్స్ కీస్ కానీ న్యూమోనిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దెన్ కమింగ్ టు ది సెకండ్ టైప్ ఆఫ్ types of eruptions, that is fissure or quiet type. Lava flows out quietly through long cracks or fissures instead of a single vent. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లావా వచ్చేసి ఒక సింగిల్ క్రాక్లో కానీ వెళ్తుంది, లేకపోతే సింగిల్ వెంట్లో ఇక్కడ లావా ఫ్లోస్ అవుట్ థరోలీ లాంగ్ క్రాక్స్ ఆర్ ఫిజర్స్. చాలా వాటి ద్వారా మనకు ఈ వాల్కెనో లావా అనేది వెళ్ళడం జరుగుతుంది. దానికి ఫార్మింగ్ ఆఫ్ లార్జ్ ప్లాట్యూస్, పీఠభూములు చాలా ప్లాట్యూస్ ఫామ్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే మనకు ఈవెన్ మనం ఇండియాను కూడా డెక్కన్ ప్లాట్యూని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ అబౌట్ 650,000 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ అన్నమాట. దెన్ అలాగే కొలంబియా ప్లాట్యూ యూఎస్ఏలో ఉంది, యాంట్రిమ్ ప్లాట్యూ బ్రిటన్లో ఉంది. సో ఇవి మెయిన్ థింగ్ అన్నమాట. ఓకే, సో దీస్ వర్ ది మెయిన్ థింగ్స్. దెన్ కమింగ్ టు ది వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్కనోస్. మనకి ఎక్కడెక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్కనోస్ ఉన్నాయి అంటే సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అంటే రింగ్ ఆఫ్ ఫైర్లో ఒకటి ఉంటుంది, అరౌండ్ అంటే ఒకటి ఫస్ట్ అనమాట. అరౌండ్ ది పసిఫిక్ ఓషన్, మనకు పసిఫిక్ ఓషన్లో అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఈ చూడండి రింగ్ ఆఫ్ ఫైర్ అంటే టోటల్ అనమాట. ఈ ఏరియా అంతా చూస్తే ఇది రింగ్ ఆఫ్ ఫైర్, ఇది పసిఫిక్ ఓషన్ యాక్చువల్లీ. ఫార్మ్డ్ డ్యూ టు కొలిజన్ అండ్ సబ్డక్షన్ ఆఫ్ పసిఫిక్ ప్లేట్ అండ్ అదర్ ప్లేట్స్. అంటే సబ్డక్షన్ అంటే మునిగిపోవడం, లేకపోతే కొలిజన్ కానీ జరగడం ద్వారా మనకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ జరుగుతుంది. ఇంక్లూడ్స్ మనకు ఈ ప్లేసెస్ ఏంటంటే వాల్కనోస్ ఆఫ్ జపాన్, ఫిలిప్పైన్స్, అలాస్కా, యాండీస్ అండ్ రాకీస్. సో ఇక్కడ మనం చూస్తే ఈ నార్త్ అమెరికాలో యాండీస్ కానీ ఇవన్నీ ఫామ్ అయ్యేది మనకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కానీ, దాన్నే మనకు సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అనేసి అంటాం. దెన్ కమింగ్ టు ది సెకండ్ మిడ్ కాంటినెంటల్ బెల్ట్, అంటే మధ్యలో ఉండేదాన్ని మనం మిడ్ అంటాం, కాంటినెంటల్ బెల్ట్. ఇంక్లూడ్స్ వాల్కనోస్ ఆఫ్ మెడిటేరియన్ అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ రీజియన్స్. మనకి ఇక్కడ చూస్తే ఇది ఆఫ్రికా అన్నమాట. ఈ ఆఫ్రికాలో అన్నప్పుడు ఈ ఈస్ట్ ఆఫ్రికా ఇది యూరేషియన్ ప్లేట్లో కానీ మనకు ఢీకొట్టినప్పుడు మనకు ఈ మిడ్ కాంటినెంటల్ బెల్ట్ అనేది అరైజ్ అయింది. దెన్ కమింగ్ టు ది థర్డ్ మిడ్ అట్లాంటిక్ బెల్ట్ ఫౌండ్ అలాంగ్ ది మిడ్ అట్లాంటిక్ రిజ్ అనమాట. ఫార్మ్డ్ డ్యూ టు డైవర్జెన్స్, అంటే సపరేషన్. ఒక ప్లేస్ నుంచి ఒక బిస్కెట్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే దాన్ని డైవర్జెన్స్ అంటారు. సపరేట్ చేస్తే డైవర్జెన్స్. ఇక్కడ అమెరికన్ యూరేషియన్ ప్లేట్స్ డైవర్జెన్స్ అవ్వడం వల్ల మనకు మిడ్ అట్లాంటిక్ బెల్ట్ అనేది ఫామ్ అయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఐస్లాండ్ అనమాట. దెన్ కమింగ్ టు ది ఇంట్రా ప్లేట్ వాల్కనోస్ ఫౌండ్ ఇన్సైడ్ టెక్టోనిక్ ప్లేట్స్ యాజ్ అట్ హాట్ స్పాట్స్. అంటే ప్లేట్స్లోనే అంటే మనకు అప్పుడే చూసినట్టు యూరేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ అలా కాకుండా ఇండియన్ ప్లేట్లోనే తీసుకుంటే మనకు ఈ టెక్టోనిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మనకి హాట్ స్పాట్స్ ఎరప్షన్ జరిగినప్పుడు మనకు ఇంట్రా ప్లేట్ వాల్కనోస్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ కిలియో అండ్ మౌనాలోవా ఇన్ హవాయ్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
దెన్ కమింగ్ టు ది హజార్డ్ ఎఫెక్ట్ ఆఫ్ వాల్కనిక్ ఎరప్షన్స్, మనకి ఏమేమి దాని యొక్క విపత్తు ఏమేమి ఉంటుందంటే డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ, అంటే ఏమేమి లాస్ అవుతుందంటే మనకి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఫారెస్ట్ డిస్ట్రాయిడ్ బై లావా అండ్ డాషెస్. సో అవి ఒక పర్వతం దగ్గర ఇది అంటే మనకు వాటర్ ట్యాంక్ ఎలా బ్లాస్ట్ అయినప్పుడు సరౌండింగ్ ప్లేసెస్ ఎలా నీరు మునిగుతుందో అలాగే మనకి ఈ లావా వల్ల మనకు బిల్డింగ్స్ కానీ ఈ లైఫ్ అండ్ ప్రాపర్టీ కానీ దెబ్బతినడం జరుగుతుంది. కమింగ్ టు ది లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, సెకండ్ టాపిక్, దట్ ఈస్ హాట్ లావా డిస్ట్రాయిస్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్, అంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి అవన్నీ మాడి మసైపోవడం జరుగుతుంది. దెన్ యాష్ అండ్ డస్ట్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, మనం గాలి పీలుస్తాం కాబట్టి మనకు ఆ యాషెస్ అందులో కలిసినప్పుడు ఆ పొల్యూటెంట్ మిక్స్ అయ్యేసి మనకు హెల్త్కి సపోర్ట్ కాక హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది ఫోర్త్, దట్ ఈస్ పాయిజనస్ గ్యాసెస్ కాజిక్ యాసిడ్ రైన్స్ అండ్ బ్రీతింగ్ ఇష్యూస్, మనకు యాసిడ్ రైన్స్ పడడం వల్ల మనకు స్కిన్స్ పైన ఇరిటేషన్స్ రావడం కానీ మరియు స్కిన్ డిసీజెస్ రావడం కానీ జరుగుతుంది. కమింగ్ టు ది ఫిఫ్త్, దట్ ఈస్ ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ ట్రిగ్గర్డ్ బై వైలెంట్ ఎరప్షన్, మనకి అంటే నార్మల్గా చెప్తున్నాను 2004 సునామీ, ఇండియన్ ఓషన్ సునామీ అనేసి ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. దెన్ కమింగ్ టు ది సిక్స్త్, దట్ ఈస్ క్లైమేటిక్ వాల్కనిక్ డస్ట్ రెడ్యూసెస్ సన్లైట్ కూలింగ్ ది ఎర్త్, అంటే మనకు హీట్ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది, మనకు అది టాపిక్ క్లైమటాలజీలో వస్తుంది. సో అక్కడ డిస్కస్ చేస్తే మనకి ఈ కూలింగ్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటి అంటే ఇన్సోలేషన్ అవన్నీ వస్తుంది అనమాట, అక్కడ చూడొచ్చు. దెన్ ఆల్ ఓవర్గా చూస్తే మనకు సమ్మరీ ఫర్ ఎగ్జామ్స్ ఏంటి అంటే వోల్కెనో, సో ఓపెనింగ్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ దట్ ఎమిట్స్ లావా గ్యాసెస్ అండ్ యాష్. వోల్కెనో అంటే ఏంటి అంటే మనకు ఎర్త్ క్రస్ట్ నుంచి మనకు లావా మరియు గ్యాసెస్ కానీ యాషెస్ కానీ బయట రావడానికి మనకు లావా అంటాం. మెయిన్ టైప్స్ వచ్చేసి సెంట్రల్ మరియు ఫిజర్ ఎరప్షన్స్, అంటే సెంట్రల్ అంటే మధ్య ఈ సెంట్రల్ పైప్లో రావడాన్ని మనకు సెంట్రల్ అంటాం. ఫిజర్ అంటే డిఫరెంట్ ప్లేస్ నుంచి రావడాన్ని మనకు ఫిజర్ రేన్స్ అంటాం. దెన్ బెల్ట్స్ వచ్చేసి మనకు సర్కమ్ పసిఫిక్ బెల్ట్, దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. మిడ్ కాంటినెంటల్ బెల్ట్, దెన్ మిడ్ అట్లాంటిక్ బెల్ట్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మౌంట్ ఎట్నా, వెసివిస్, కిలిమంజారో అండ్ కిలయో అండ్ పీలీ. సో ఇవన్నమాట మనకు ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ మేజర్ బెల్ట్స్లో. సో ఇది మనకు సిరీస్ 4లో భాగంగా ఉన్న టాపిక్ అనమాట. సో వాల్కనిసిటీ అనమాట. సో ఎండోజెనెటిక్ ఫోర్సెస్లో ఒకటి కంప్లీట్ చేసాం. హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ సజెషన్స్ ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇతర ఆస్పిరెంట్స్కి మీకు ఈ ఛానల్ని షేర్ చేయగలరు. ఓకే, సో నేను యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే నాది ఎంఎస్సి జియోగ్రఫీ, ఎంఎస్సి బాటనీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ. సో ఇవి నా క్వాలిఫికేషన్ అనమాట ముఖ్యంగా. సో మీకు ఆస్పిరెంట్స్ యూజ్ అవుతున్నాయి, నేను జియోగ్రఫీ తీసుకోవడం జరుగుతుంది, అంటే జస్ట్ నా వల్ల ఇంతవరకు సహాయం చేస్తున్నాను. సో అదన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.